మేడం మిమ్మల్ని ఒకటి అడుగుదామని ఫోన్ చేశాను. ఏంటి వారణాసి సినిమాలో ఉన్న రోల్ గురించా? ఏంటి మీరు అందులో ఉన్నారా? ఊహించుకోవడానికి ఎంత బాగుంది కదా. కాదు మేడం, మొన్న మీరు చేసిన సినిమా టైటిల్ గురించి ఫోన్ చేశాను. అంత సింపుల్ గా అనౌన్స్ చేస్తారా? రాజమౌళి గారి లాగా ఒక పెద్ద స్టేజ్ వేసి దాని మీదకి నన్ను ఇన్వైట్ చేసి నా చేత అనౌన్స్ చేయిస్తారు. లేదు, ఏదో హీరోతో ట్విట్టర్ లో పెట్టిద్దామని అనుకుంటున్నారు, అందుకే మీకు కాల్ చేశాను. అవునా? నేను అనన్య వెంటనే ఫోన్ చేయి. హలో, హాయ్ అక్క. హాయ్ అనన్య, ఏంటమ్మా షూట్ లో ఉన్నావా? ఏంటి మళ్ళీ అవార్డు సినిమానా? ఏదో ఆర్ట్ సినిమా అక్క. ఓ, ఈసారి అవార్డు కూడా రాదనమాట. చూద్దాం, లెట్స్ సీ. సరే కానీ ఇదేంటిది నేను విన్నది వేరే హీరో తోటి మన సినిమా టైటిల్ రిలీజ్ చేస్తున్నారంట. అవునక్క, బజ్ వస్తుందని. ఈ కెమెరా అదే అవతార్ సినిమా రిలీజ్ ఉంది కదా, నా చేత ప్రమోషన్స్ చేయించాలని ఓ ఫోన్లు చేస్తున్నారు. ఎనీవే, బజ్ గురించి మాట్లాడుతున్నావా? నేను వాక్ చేస్తేనే ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తానో తెలుసు కదా. అలాంటిది మన సినిమా టైటిల్ నేను అనౌన్స్ చేసి బజ్ తీసుకురావడమా? ఈ మగాళ్ళ పగరు అనొచ్చులేనా? పురుష సంఘాల మనోభావాలు దెబ్బతింటాయేమో కదా అక్క. ఎవరనుకున్నా ఎవరేమనుకున్నా ఈ సినిమా టైటిల్ ని నేనే రిలీజ్ చేస్తా. రిలీజ్ అలా చేయనివ్వకపోతే లీక్ చేస్తా. పెద్ద పెద్ద తాతల్ని నోర్మించారు, మిమ్మల్ని రాపగలుగుతారు. చేసి చెప్తా. ఎస్, నోబడీ కెన్ నిలదీసిఫై మీ, ప్రశ్నించిఫై మీ. ఐ యామ్ అన్ఆపబుల్.